నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి పాడేరు నియోజకవర్గానికి ఇటీవల కాలంలో ప్రాతినిధ్యం వహిస్తూ పాదయాత్ర చేస్తున్నటువంటి పాస్టర్ అభినయ్ దర్శన్. ఇతను ఈ మధ్యకాలంలో ఒక వీడియో అనేది తెగ వైరల్ అయిందండి. ఇది ఏంటంటే అతన్ని హత్య చేస్తున్నట్లుగా, అతనిపై దాడి చేస్తున్నట్లుగా కొంతమంది వ్యక్తులు వెంబడించి అతని కారు యొక్క అద్దాలను కూడా ధ్వంసం చేసి అతన్ని బయటికి ఈడ్చి మరి స్వల్పంగా గాయాలు కూడా చేయడం జరిగింది. మరి హెడ్ అంతా బ్లడ్ గారింది. ఇలాంటి చర్యలు మొత్తం కూడా మనం గత వీడియోలలో కావచ్చు, సోషల్ మీడియాలో మనం చూసే ఉంటాం. ఇది పక్కాగా అబద్ధం. అతను కొంతమందిని ఫ్రెండ్స్ నియమించుకొని, సోషల్ మీడియా ద్వారాగా కొంతమందిని నియమించుకొని వాళ్ళని ఇలా అటాక్ చేయండి అని చెప్పేసి ఒక్కొక్కరికి 10,000 ఇచ్చాడని చెప్పేసి కూడా మరి కొంతమంది వ్యతిరేకంగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మొత్తం ట్రాష్ అని చెప్పేసి కూడా తేల్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఎట్టకేలకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులో కూడా మీరు ఇది నిజమా ఏంటి అనేది కోర్టులో తేరనుంది. సరే, ఏది ఏమైనా కానీ 7 రోజులు ఆయన రిమాండ్కు పంపడం జరిగింది. తర్వాత ఇటీవల కాలంలో రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. అతను విడుదలైన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ పైన, కోర్టుల పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది, రెస్పెక్ట్ చేస్తాను చట్టానికి. కానీ ఇక్కడ చాలామంది నాపై నేనే దాడి చేసుకున్నానని చెప్పి చాలామంది అంటున్నారు. అది అక్షర సత్యం, అది అబద్ధం. నేను అలా చేయలేదండి. కానీ నాపై కొంతమంది దాడి చేశారు. మరి నేను హార్ట్ పేషెంట్ని, నాపై నేనే దాడి చేయించుకుంటానా? అంత మూర్ఖంగా ప్రవర్తిస్తానా? నేను క్రిస్టియన్ అయి ఉండి, జీసస్ భక్తుడిని అయి ఉండి కూడా నేను పాడేరు నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేస్తూ మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను నేను ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాను, గవర్నమెంట్కి విన్నవిస్తున్నాను తప్ప ఏ ఒక్క వ్యక్తిని మత ప్రచారం చేయట్లేదు. నేను మతాల మధ్యన సిచ్చు పెట్టట్లేదు. నేను మత విద్వేషాలు నేను రెచ్చగొట్టట్లేదు. నాపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది మరికొద్ది రోజులనే కోర్టు అనేది తీర్పిస్తుంది. అప్పుడు దాకా మనం వెయిటింగ్ చేయాల్సిందే. దాని గురించి మనం ప్రస్తావించొద్దు. నేను కరెక్ట్ అని చెప్పేసి అభినయ్ దర్శన్ అంటున్నారు. అయితే కొందరు వాదన ఎలా ఉందంటే ఇతను ఫేక్ ఫాస్టర్, ఇతను కరెక్ట్ కాదు, ఇతను మొత్తం డ్రామా చేస్తున్నాడు, అతనిపై అతని హత్య చేయించుకునేలా ప్రయత్నాలు చేశాడు, సింపతి గెయిన్ చేయడం కోసం అలా చేస్తున్నాడని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నారు. అది మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా కానీ కోర్టు పరిధిలోకి వెళ్ళినటువంటి కేసు మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. అప్పుడు దాకా మనం అందరం కూడా వెయిట్ చేస్తే వాట్ ఈజ్ వాట్ ఏంటనేది, నిజమేంటి అబద్ధం ఏంటి, ఇది నిజమా కాదా, అభినయ్ దర్శన్ అతనే మరి అలా హత్యా ప్రయత్నం వ్యక్తులతో చేయించుకున్నాడా, లేకపోతే మరి కొంతమంది అతనిపై కక్ష సాధింపు కోసం అతన్ని నచ్చక మరి అలా చేశారా ఏంటనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ ప్రజాపాలకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వాన్ని నడిపేటటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఏది ఏమైనా కానీ ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే ఆదర్శవంతంగా ఉండాలి. వాళ్ళు పదవీచ్యుతులు అయిన తర్వాత కూడా వాళ్ళు చేసినటువంటి గొప్ప పథకాలు ఎప్పటికీ తలుసుకుంటూనే ఉండాలి. అలాంటి మంచి పథకాలు తీసుకొని వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచి మరి నిరుపేదలను కూడా గమనించి విద్య, వైద్యం అంటే ఇక్కడ మనం చూసినట్లయితే విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాల్ని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మరి పరిపాలిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అభినయ్ దర్శన్ మరి అతను చేసేటటువంటి పాదయాత్ర నిజమా, ప్రజల గురించి అతను మంచి చేయాలనుకుంటున్నాడా, మరి తర్వాత అతనిపై అటాక్ అనేది ఫేక్ డ్రామానా, ఒరిజినలా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.